బ్రేకింగ్ న్యూస్. ఏపీలో స్థానిక ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం ముగియడంతో ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. 10th పరీక్షల తర్వాత గ్రామ పంచాయతీలతో మొదలై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు ఎన్నికలు పూర్తి చేయాలని ప్లాన్లో ఉంది. అధికార కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలు దూకుడుగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీపై డైలమాలో ఉందన్న చర్చ జరుగుతోంది. స్థానిక ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణాలకు కీలకంగా మారనున్నాయి. ఏపీలో స్థానిక ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైంది. సర్పంచ్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం ముగియడంతో ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. 10th పరీక్షల తర్వాత గ్రామ పంచాయతీలతో మొదలై మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వరకు ఎన్నికలు పూర్తి చేయాలని ప్లాన్లో ఉంది. అధికార కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలు దూకుడుగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీపై డైలమాలో ఉందన్న చర్చ జరుగుతోంది. స్థానిక ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణాలకు కీలకంగా మారనున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు ఈ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది? లహరి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల దిశగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని మనం చెప్పుకోవాలి. ఈ లోకల్ బాడీస్, మున్సిపాలిటీల పదవీ కాలాలు ముగియడానికి సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ఎన్నికల వ్యవస్థ కదిలింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లను స్పీడప్ చేసినట్లుగా కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సర్పంచ్ల పదవీ కాలం ఏప్రిల్లో ముగిని ఉండగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిల్ టర్మ్ కూడా మార్చిలో పూర్తవుతోంది. దీంతో ఎన్నికలను ఆలస్యం చేయలేని పరిస్థితి ఉంది. మార్చిలో 10th పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యాక వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పి మనకు సమాచారం ఉంది. అయితే ఎన్నికలను దశల వారీగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లుంది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మండల పరిషత్తులు, చివరిగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించేలా ఒక పూర్తి రోడ్ మ్యాప్ సిద్ధమవుతుందని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసి మేలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆ తర్వాత పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిపి జూన్ నాటికి మొత్తం లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఒక అంతర్గత డెడ్ లైన్ పెట్టుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. బడ్జెట్ సెషన్ పూర్తయ్యాక దీనిపై స్పష్టత వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇక రాజకీయ సమీకరణాల విషయానికి వస్తే అధికార కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 3 పార్టీల కూటమి ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉందనే అంచనాలతో ఉన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చిన దృష్ట్యా అదే ట్రెండ్ ఏపీలో కూడా రిపీట్ అవుతుందని చెప్పి కూటమి నేతలు భావిస్తున్నట్టున్నారు. అయితే కూటమి లెక్కల ప్రకారం 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే సుమారు 80 నుంచి 90% వరకు స్థానిక సంస్థలను కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వేలు కూడా చెప్తున్నట్లుగా కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. స్థానిక పదవులను పరస్పరం పంచుకోవడం ద్వారా కేడర్ను సంతృప్తిపరచడం, అలాగే గ్రౌండ్ లెవెల్లో భవిష్యత్తుల ఎన్నికల కోసం బలమైన నిర్మాణాన్ని తయారు చేయడం కూడా వారి వ్యూహంలో భాగమని కూడా తెలుస్తుంది. పైగా తాజా బడ్జెట్ లో అన్ని ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రచారం చేస్తూ స్థానిక స్థాయిలో పాజిటివ్ వాతావరణాన్ని సృష్టించాలని కూడా చూస్తున్నారు. మరోవైపు విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ మాత్రం కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉందని కూడా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత పార్టీ నిర్మాణాత్మకంగా బలహీనపడిందనే అంచనాలు కూడా ఉన్నాయి. చాలా మంది సీనియర్ నేతలు సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కొందరైతే ఇతర పార్టీల వైపు కూడా వెళ్ళిపోయారు. అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు కూడా యాక్టివ్ గా లేరనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు
పార్టీ లోపల రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక వర్గం అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం వాతావరణం పూర్తిగా అధికార కూటమికి అనుకూలంగా ఉందని, పోటీ చేసి ఓటమి చెందే కంటే బాయ్కాట్ చేయడం ద్వారా పరువు నిలుపవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్, కల్తీ నెయ్యి వ్యవహారం వంటి ఆరోపణలు ఇంకా చర్చలో ఉన్న సమయంలో రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మరో వర్గం మాత్రం పూర్తిగా విభిన్నంగా ఆలోచిస్తుంది. స్థానిక ఎన్నికలను కానీ వదిలేస్తే పార్టీ కేడర్ పూర్తిగా డిమోరలైజ్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కేడర్ నిరుత్సాహంలో ఉందని, పోటీ చేయకపోతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ పూర్తిగా బలహీనపడుతుందని చెప్పి కూడా వాదిస్తున్నారు. అయితే గట్టి అభ్యర్థులను ఎంపిక చేసి 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని హైలైట్ చేస్తూ పోరాడితే చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెప్పి కూడా మరో వర్గం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ గెలిచిన ఇతర పార్టీలు కూడా కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చిన ఉదాహరణను చూపిస్తూ ఏపీలో కూడా పూర్తిగా వన్ సైడ్ అవుతుందనే అభిప్రాయం తప్పని కొందరు వైసీపీ నేతలు చెప్తున్నారు. అందుకే పోటీ తప్పదనే భావన కూడా బలపడుతుంది. మొత్తం మీద ఏపీలో జరగబోయే స్థానిక ఎన్నికలకు కేవలం పంచాయతీ లేదా మున్సిపల్ స్థాయి పోరు మాత్రమే కాదు, ఇక భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు దిశాదశ నిర్దేశం చేసే ఎన్నికలుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. అధికార కూటమి తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంటుందా, లేక వైసీపీ తిరిగి గ్రౌండ్ లో నిలబడే సంకేతాలు ఇస్తుందా అన్నది ఈ లోకల్ బాడీ పోల్స్ తెలుసబోతున్నాయని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా ఈ స్థానిక సమరం పైనే కేంద్రీకృతమయ్యాయి. లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.